వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 20వ శ్లోకం నెంబర్ 20. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. తాత్పర్యం: ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతరానందంలో రమించును. ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియబరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర మనోబుద్ధుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, ఒక పాత్రలో మురికి నీరు ఉంటే దాని గుండా మనము చూడలేము. కానీ ఆ నీటిలో పటిక వేస్తే మురికి వేరైపోయి క్రిందకి దిగి నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా మనస్సు మురికిగా ఉన్నప్పుడు అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం పుస్తక జ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవంలోనికి వస్తుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: when the mind restrained from the material activities becomes still by the practice of yoga, then the yogi is able to behold the soul through the purified mind and he rejoices in the inner joy. Having presented the process of meditation and the state of its perfection, Sri Krishna now reveals the results of such endeavors. When the mind is purified, one is able to perceive the self as distinct from the body, mind, and the intellect. For example, if there is a muddy water in a glass, we cannot see through it. However, if we put alum in the water, the mud settles down and the water becomes clear. Similarly, when the mind is unclean, it obscures perception of soul, and any acquired scriptural knowledge of the Atma is only at the theoretical level. But when the mind becomes pure, the soul is directly perceived through realization. Om Namo Bhagavate Vasudevaya.